హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. భూమి కొనాలా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలా, ఏది కొంటే లైఫ్ తొందరగా సెట్ అవుతుంది? ఈ వీడియోలో చూద్దాం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే అనేక మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది, భూమి కొనాలా లేక ఫ్లాట్ కొనాలా అని. దేనిలో ఎక్కువ ఆదాయం వస్తుంది? చాలా మంది ఏది తక్కువ ధరకు వస్తుందో చూసి నిర్ణయం తీసుకుంటారు, కానీ నిజంగా అది కరెక్టేనా? తక్కువ ధరలో కొన్న ఆస్తి భవిష్యత్తులో ఎంత విలువను పెంచుతుంది? దానికి మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయా? భూమి కొంటే అద్దె ఆదాయం వస్తుందా, లేదంటే ఫ్లాట్ కొంటే మంచిదా? ఈ రెండింటి మధ్య అసలు తేడా తెలియక చాలా మంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏది కొంటే మనకు లాభం అనే విషయాలను ఈ వీడియోలో ఈ రోజు చూద్దాం. ముందుగా ఓపెన్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్లో భూమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, భూమిని కొత్తగా తయారు చేయలేం. ఒక ప్రాంతంలో రోడ్లు, మెట్రోతో సహా చాలా కంపెనీలు వస్తాయి. ఆ క్రమంలో స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఇలాంటి డెవలప్మెంట్స్ చాలా పెరుగుతాయి. దీంతో ఆ ప్రాంతంలో భూమికి డిమాండ్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ పెరిగితే ప్లాట్ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ చాలా ఉంటుంది. అందుకే డెవలప్ అవుతున్న ఏరియాలో సరైన లొకేషన్లో ప్లాట్ కొనుగోలు చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం చాలా మందికి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒకప్పుడు సిటీకి దూరంగా ఉన్న ప్రాంతం అనుకోండి. అక్కడ భూమికి పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి హైవే వచ్చింది, పక్కనే ఐటీ పార్క్ వచ్చింది, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వచ్చాయి, జనాభా పెరిగింది అనుకోండి. అప్పుడు అదే భూమికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అందుకే రియల్ ఎస్టేట్లో లొకేషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అందుకే మీరు ఎంత మంచి ప్లాట్ కొన్నా సరైన లొకేషన్ లేకపోతే ఆశించిన రిటర్న్స్ వచ్చేందుకు చాలా టైం పడుతుంది. ఇక అపార్ట్మెంట్లో ప్లాట్ విషయానికి వస్తే, ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వెంటనే ఉపయోగించుకోవచ్చు లేదా రెంట్కి కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా ఐటీ హబ్లు, మెట్రో స్టేషన్లు, కాలేజీలు, హాస్పిటల్స్, బిజినెస్ ఏరియాలకు దగ్గరగా ఉన్న ప్లాట్లకు రెంటల్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన ఆస్తి ఒకవైపు ఉండడంతో పాటు ప్రతి నెల కొంత క్యాష్ ఫ్లో అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఓపెన్ ప్లాట్ కంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒక మంచి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఖాళీ ఫ్లాట్ మీకు నెల నెల రెంట్ ఇవ్వదు కాబట్టి. అయితే క్యాపిటల్ విషయంలో మాత్రం ఓపెన్ ప్లాట్కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. భూమి పరిమితమైంది కాబట్టి మంచి లొకేషన్లో ఉంటే దాని డిమాండ్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్లాట్ విలువ కూడా పెరగవచ్చు, కానీ ఫ్లాట్ విషయంలో ఒక కీలకమైన అంశం ఉంటుంది, అదే అపార్ట్మెంట్ యొక్క ఏజ్ అనమాట. మీరు కొనుగోలు చేసిన ఫ్లాట్ 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల తర్వాత కూడా అదే అపార్ట్మెంట్లో ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ పాతబడుతున్న కొద్దీ దాని వయసు, మెయింటెనెన్స్ వంటి అంశాలు రీసేల్ విలువపై చాలా ప్రభావం చూపిస్తాయి. అయితే లొకేషన్ బాగుంటే ప్రాజెక్టుకు డిమాండ్ కొనసాగితే ఫ్లాట్ విలువ కూడా పెరగచ్చు. ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే, ఓపెన్ ప్లాట్కు పెద్దగా ఖర్చు ఉండకపోవచ్చు. ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత మీకు ఎప్పుడు బడ్జెట్ వస్తే అప్పుడు అందులో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్లో ఇల్లు నిర్మించుకునే ఫ్రీడమ్ మీకు ఎప్పుడు ఉంటుంది. కానీ ఫ్లాట్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. లిఫ్ట్, సెక్యూరిటీ, పార్కింగ్, కామన్ ఏరియాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి సదుపాయాలు ఉంటే వాటి నిర్వహణ కోసం రెగ్యులర్గా మీరు మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు బ్యాంక్ లోన్ విషయంలో కూడా ప్లాట్కు కొన్ని సందర్భాల్లో అడ్వాంటేజ్ ఉండొచ్చు. అర్హత ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీకి హోమ్ లోన్ తీసుకునే ప్రక్రియ అందుబాటులో ఉంది. ప్లాట్ కొనుగోలుకు కూడా లోన్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నిబంధనలు, అర్హతలు, వడ్డీ రేట్లు బ్యాంకుని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి లోన్ తీసుకునే ముందు ప్రస్తుత బ్యాంక్ నిబంధనలు, పన్ను చట్టాలను తప్పకుండా చెక్ చేయాలి. చివరికి ఫ్లాట్ ఎవరు కొనాలంటే, మీకు ఇప్పుడే రెంట్ అవసరం లేదు, 8 నుంచి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టిన పెట్టుబడి హోల్డ్ చేయాలనుకున్న వారు మంచి లొకేషన్లో కొనుగోలు చేయడం చాలా మంచిది. అలా అని ఏదో ఒక ఫ్లాట్ కొనేయడం మంచిది కాదు. ల్యాండ్ టైటిల్ క్లియర్గా ఉందా, లేఅవుట్ అప్రూవల్ ఉందా, రోడ్డు సౌకర్యం ఎలా ఉంది, నీటి సమస్య ఉందా, చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎలా ఉంది, భవిష్యత్తులో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు మంచి నిర్ణయం తీసుకోవచ్చు. అదే మీకు సొంతంగా ఉండే ఇల్లు కావాలి అనుకుంటే, పెట్టిన పెట్టుబడి వెంటనే మీకు రెంటల్ ఇన్కమ్ ఇవ్వాలి అనుకుంటే మీకు ఫ్లాట్ అనేది బెస్ట్ ఆప్షన్. అయితే ఫ్లాట్ కొనేటప్పుడు కేవలం ఫ్లాట్ ధర చూసి నిర్ణయం తీసుకోవద్దు. ప్రాజెక్ట్ లొకేషన్, బిల్డర్ ట్రాక్ రికార్డ్, నిర్మాణ నాణ్యత, మెయింటెనెన్స్ ఖర్చులు, పార్కింగ్, రెంటల్ డిమాండ్, రీసేల్ అవకాశాలు వంటి విషయాలను కూడా పరిశీలించాలి. కానీ రియల్ ఎస్టేట్లో మీరు ఫ్లాట్ కొన్నారా లేదా ఓపెన్ ప్లాట్ కొన్నారా అనేది ఎప్పుడు పెద్ద ఇంపాక్ట్ అవుతుంది అంటే, మీరు కొన్న ఏరియా ఏది, మీరు ఎంత కొన్నారు, భవిష్యత్తులో మీరు కొన్న ప్రాంతానికి డిమాండ్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు మీరు కొన్న ఫ్లాట్ విషయంలో కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విషయంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీ కామెంట్ని, విలువైన కామెంట్ కూడా మీరు రాయండి. థ్యాంక్ యూ.